మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. 28వ వచనం కూడా, ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన సువార్త, అది ఈ లోకానికి ఒకటే సువార్త. అది యేసు ప్రభు వారి వార్త. సువార్త ఒక్కటే, కానీ నలుగురు రాయడాన్ని బట్టి, వారి నలుగురు పేర్ల మీద ఆ పుస్తకాలు ఉండడాన్ని బట్టి 4 సువార్తలు అంటున్నాం. కానీ వాస్తవానికి సువార్త ఒకటే. రాసిన వారు నలుగురు కనుక వారి పేర్లను బట్టి ఇక్కడ ఉండబట్టి 4 సువార్తలు అంటున్నాం. కానీ వాస్తవానికి సువార్త ఒకటే. అది యేసు ప్రభు వారిని గూర్చిన వార్త. ఈ యొక్క సువార్తలలో ముఖ్యమైన ఆయన శిలువ ఆ సన్నివేశాన్ని మాత్రం నలుగురు రాశారు. వాటిల్లో ఈ భాగము, ప్రభురాత్రి భోజనాన్ని గూర్చిన ఈ భాగము నలుగురు రాసిన, దీన్ని నడిపించిన వారు ఎవరు? దీని ప్రారంభికులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రారంభికుడే కాదు, దీనికి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? మన ప్రభువే. ఇది పేతురుకో, పౌలుకో, లేక ఆయన శిష్యుల్లో ఎవరికి ఇది ఇవ్వలేదు. మనుషులలో ఎవరికి ఇది ఇవ్వలేదు. ఈ ధన్యత, ఆ యొక్క ఆధిక్యత, దీని ప్రాతినిధ్యం మన ప్రభువారు స్వయంగా ఆయనే ప్రాతినిధ్యం వహించారు ఈ ఆరాధనకు. మనం ఇప్పుడు జరిగించే ఈ ఆరాధనకు ప్రాతినిధ్యం ఎవరు వహించారంటే అది ప్రభువే వహించాడని పౌలు గారు కూడా దాన్ని చెప్పాడు. చూడండి ఆ మాట మనం కొరింథీయులకు మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అని దీన్ని ఆయనే ప్రారంభించారు అని 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని 23వ వచనంలో చెప్పాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఈ కార్యాన్ని ఆయనే ప్రారంభించాడు. దీనికి ప్రాతినిధ్యం వహించింది ఎవరు? మన ప్రభువే. ఇక అందులో ఎవరో అతిశయించడానికి వీల్లేదు. ఇది ఏ ప్రపంచంలో ఏ బిషప్పో లేకపోతే ఏ పోపో ఎవరో దీన్ని ప్రారంభించింది కాదు. దీనికి ప్రాతినిధ్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయనే స్వయంగా చేసిన కార్యాన్ని మత్తయి రాశాడు, మార్కు రాశాడు. చూడండి, మార్కు రాసిన మాట కూడా మనం గమనిద్దాం. ఇక్కడ 26వ వచనంలో రొట్టెను గూర్చి, 28వ వచనంలో రక్తాన్ని గూర్చి, ఆ పాత్రను గూర్చి 2 విషయాలు క్లియర్గా మత్తయి సువార్తలో చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాను. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. 24వ వచనంలో, అప్పుడు ఆయన ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని చెప్పాడు. రొట్టె విషయమై, పాత్ర విషయమై 2 చోట్ల మత్తయి సువార్త 26వ అధ్యాయములో 26వ వచనం, 28వ వచనములో, మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం, 24వ వచనములో ప్రాతినిధ్యము ఆయనే వహించాడు. ఈ కార్యాన్ని ఆయనే స్వయంగా జరిగించాడని మనము రుజువు చూస్తున్నాం. అంటే ఈ ఆరాధనకు ప్రాతినిధ్యం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. 2వ విషయం చూద్దాం. ఈ కార్యాన్ని జ్ఞాపకార్థముగా చెయ్యమని ఆయనే చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమని ఆయనే చెప్పారు స్వయంగా. ఇది జ్ఞాపకార్థపు సూచనగా చెప్పాడు. జ్ఞాపకార్థం అంటే జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని. అది లూకా సువార్తలో ఆ విషయాన్ని గమనిద్దాం. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం చదువుతున్నాను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, ఇది వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడని
స్వయంగా ప్రభువు చెప్పాడు, జ్ఞాపకార్థముగా దీన్ని చేసుకోమని. అంటే ఆరాధనలో మనము ఏమి చేయాలి? దీని ప్రాతినిధ్యం ఆయనని, ఆయనే దీన్ని ప్రారంభించాడని, ప్రాతినిధ్యములో ఆయనే. రెండోది, మనము తీసుకునేటప్పుడు ముఖ్యంగా మన మనస్సులు దేనితో నింపబడాలంటే ఆయన మన కొరకు చేసిన ఆ శిలువ కార్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకుంటూ ఇందులో పాలు పొందాలి. ఆయనే స్వయంగా చెప్పాడు. వాస్తవంగా ఆ మాట ఈ లోక రాయకపోతే మనకు ఆ వివరం తెలిసేది కాదు. వాస్తవంగా ఆయన పంచేటప్పుడు ఆ ఎదురుగానే ఉన్న ఆయన్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? కానీ ఇది ఎప్పుడుకు అవసరమైన ఆ మాట చెప్పాడు, ఇప్పుడున్న మనకు అవసరమని ఆ విషయాన్ని క్లియర్గా చెప్పాడు. దాన్ని లోకా గారు రాయకపోతే మనకి అర్థం కాదు. పౌలు గారు ఎంతసేపు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెప్పిన మాటలో కొరింథీ పత్రికలో మనం చూస్తాం, కానీ ప్రభువే స్వయంగా చెప్పిన మాట లోక ఇచ్చిన నోటేషన్ మనతో మాట్లాడుతూ ఉంది. ఏమని చెప్పాడు? లోక రాశాడు ఆ మాట, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీన్ని చేయమని ఆయన పంచుతూ నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమని చెప్పాడు. వాస్తవంగా అప్పటికి వాళ్ళకి అర్థం కాదు, కానీ విషయాన్ని రాశారు. రాయబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ప్రాతినిధ్యం ఆయనే. ఇందులో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ చేయాలి? మన ప్రభువుని. మన కొరకు నలుగగొట్టబడిన ప్రభు, మన కొరకు నలిగిపోయిన ప్రభు, మన కొరకు ఇక్కడ రాయబడింది. ఈ 3 భాగాలు చదివాం మనం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. 3 భాగాల్లో విరిచి 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 అని రాయబడింది. విరిచి అంటే మనం తీసుకునే రొట్టె విరిచేటట్టు ఉండాలి, కానీ తుంచేటట్టు కాదు. తుంచడం అనేది విరిచికి తుంచడానికి డిఫరెంట్ ఉంటుందా ఉండదా? రొట్టెని విరిచేటట్టు, ఇరిగేటట్టు ఉండాలి, కానీ తుంచేటట్టు కాదు. దీన్ని కూడా నేను చాలాసార్లు విన్నా. మాకు పెదకాకంలో వసంతరావు గారని ఆయన రొట్టె చేసుకొచ్చేవారు. ఆ రొట్టె ఖచ్చితంగా ఇరిచేటట్టే ఉండేది. ఇరిగేది అనమాట. ఇరిస్తే ఇరిగేది. ఆయన ఎలా చేసేవాడో నాకైతే తెలియదు, కానీ బాగా మందంగా ఉండేది. ఇరితే ఇరిగేది అన్నమాట. ఎందుకంటే దాని మీద పాటలు కూడా రాయబడ్డాయి. విరుగని మేఘం కురువదు భూమిలోని విరగాలి. మనసు కూడా ఏ మనసు కోరాడు ఆయన? తునిగిన మనసా, విరిగిన మనసు? విరగాలి. అందుకే ఈ 3 భాగాల్లో విరిచి, ఇక్కడ కూడా చూడండి 19వ వచనములో ఆయన చెప్పాడు, ఏమన్నాడు? పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి అని ఉందా లేదా? విరవటం ఎవరు విరవాలి? ఈ మధ్య కొన్ని చోట్ల, మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు, ఆ కరోనా పోయినా కూడా కొంతమంది ముందే వీళ్ళే ముక్కలు చేసి ముక్కలు తీసుకోమంటున్నారు. అది ఆ కరోనాను బట్టి అప్పుడు చేశారు, కానీ వాస్తవంగా విరిచి అంటే ఎవరు ముక్క వాళ్ళు విరుచుకోవాలి. విరవమనే ఉంది. రొట్టె విరిచావా అంటే నువ్వు విరిచా, వేరే వాళ్ళు విరిచిస్తే నువ్వు తీసుకుంటావా? ఎవరికి వారు విరుచుకోవాలి. ప్రభువు కూడా అందుకే ఆయన కూడా మనకి ఎలా ఇచ్చాడు? విరిచి ఇచ్చాడు. మనల్ని కూడా విరిచి తీసుకోవాలి. మనం కూడా ఒకటి జ్ఞాపకం ఒకటి ప్రాతినిధ్యం వహించాడు, రెండోది జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 10-16 గమనిద్దాం. మనం ఎందులో పాలుపుచ్చుకుంటున్నాం? క్రీస్తు ప్రభువు వారి శరీరములో పాలుపుచ్చుకోవడం, ఆయన శరీరములో పాలు పొందడం. ఇది గమనించాలి. పాలు పొందడం ఎవరికి వారికి ఆ భాగ్యం దొరికిందంటారా? ఎవరన్నా ఇది కొన్నాదా? మనకు మనం ఏమన్నా చేస్తే వచ్చిందా? ఇది ఆయన చేసిన కార్యాన్ని బట్టా? ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాలు పొందుతున్నామంటే ఇది ఆయన మనకిచ్చిన భాగ్యం. ఒకటి ప్రాతినిధ్యం ఆయన వహించాడు, రెండోది ఆయన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయనే చెప్పారు, మూడోది ఇందులో పాలు పంపులు ఎవరిచ్చారు? ఆయన ఇచ్చాడండి. ఈ పాలు పంపులు ఆయన ఇచ్చాడు. ఎంత భాగ్యం మనది! ఎందులో పాలు పంపులు? ఆయన రక్త మాంసములలో మనం పాలిభాగస్థులం అవుతున్నాం. ఇది ఎంత భాగ్యం అండి! రోజు మనం వండుకున్న భోజన పానీయాల్లో పాలు పంపులు పొందడం కాదు. ఎవరింట్లో వాళ్ళు ఇష్టం వచ్చి వండుకొని తింటున్నారు, కానీ ఇక్కడ
మనం తీసుకునేది? అందరి కోసమైన రొట్టె ఇది, అంతేగాని ఏ ఒక్కరి కోసమైన రొట్టె కాదు. అందరి కోసము చిందించబడిన నిబంధన రక్తం అది. ఇందులో పాలు పంపులు అందరికా కొందరికా? అందరికీ. ఆయన రక్తంలో కడగబడిన వారందరికీ పాలు పంపులండి. ఇది ఎంత గొప్ప భాగ్యం! ఒకటి, ప్రాతినిధ్యం ఆయన వహించాడు. రెండోది, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఇందులో మనం పాలు పొందాలి. మూడోది, పాలు పంపులు దయచేసిన ప్రియ ప్రభువుని మనం ఘనపరుస్తూ ఇందులో పాలు పొందాలి. నాలుగోది చూడండి, ఇక్కడ సంభాషణ, ఆరాధనలో సంభాషణ. ఇప్పుడు ఈ మాట్లాడేది ఏంది? ఇది ఎవరిని గుర్చిన సంభాషణ? ప్రభువును గుర్చిన సంభాషణ. ఈ మాట చూడండి, ఇదే 10వ అధ్యాయం 11వ వచనంలో 17వ వచనంలో చూడండి. 10వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఎంత ఏ సంభాషణ ఇది? ఈ సంభాషణలో ఏంటి మూలం? రొట్టె ఒక్కడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తాన్ని చూపిస్తుంది. కానీ దీనిలో పాలు పొందుతున్న మనమందరము ఒకే శరీరము. ఇది సంభాషణ. మనమందరం ఒకే శరీరం, వేరువేరు శరీరాలు కాదు. శరీరమా ఒకే శిరస, ఒకే శరీరం అని చెప్పాడు. కానీ ఈ శరీరానికి శిరస్సు మాత్రం ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. ఇక్కడ 7 ఒకట్లు. అందరికీ ఈ 7 ఒకట్లు సమానమే. అందరిలో ఈ 7 ఒక్కట్లు సమానమే. చదువుతున్నాను చూడండి. నంబర్ 1, శరీరం ఒక్కటే. ఏంటా శరీరం? క్రింది పత్రిక 10:17లో చూసాం. ఒక్కటే శరీరం, అది సంఘం, ఆయన శరీరం, ఒకటే శరీరం. రెండోది, ఆత్మ ఒక్కడే. మనందరిలో నడిపించేది ఎవరు? ఆత్మ ఒక్కడే. 2. మూడోది, నిరీక్షణ ఒక్కటే. 4వది 5వ వచనంలో ప్రభువు ఒక్కడే, మనం ఆరాధించే ప్రభువు ఒక్కడే. 6వ వచనం, విశ్వాసం ఒక్కటే అందరికీ, 5 చూసాం. తర్వాత బాప్తీసం ఒక్కటే అందరికీ, 6 చూసాం. 7వది, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, ఒక్కడే. 7 ఒకట్లు ఇక్కడ చెప్పబడ్డాయి. ఈ 7 అందరికి ఒకటా వేరువేరా? అందరికి ఒకే బాప్తీసం, అందరికి ఒకే విశ్వాసం, అందరికి ఒక్కడే ప్రభు. మన అందరిలో వ్యాపించి ఉన్నవాడు ఒక్కడే, మన అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరి నిరీక్షణ కూడా ఒక్కటే. మనమందరం ఇన్ని ఒకట్లు కలిగి ఉన్న మనమందరం ఒక్కటే శరీరం. ఇదే మన సంభాషణ. మనమందరం ఒక్కటే, వేరువేరు కాదు. ఇప్పుడు ఎన్ని చూసాం? ప్రాతినిధ్యము, జ్ఞాపకార్థము, 3వది పాలు పొందడం, 4వది సంభాషణ. మన సంభాషణలో అందరం ఒక్కటే. ఆ తర్వాత సంభాషణ తర్వాత ఆరాధనలో ప్రాముఖ్యమైనది పరీక్ష. అవునా కదా? పాలు పొందేవాళ్ళు పరీక్ష చేసుకోవాలా లేదా? అది కూడా చెప్పాడా లేదా? కొరింథీ పత్రిక 1వ పత్రికలోనే 11వ అధ్యాయం 28వ వచనంలో, కాబట్టి ప్రతి మనుషుడు అంటే ప్రతి విశ్వాసి తన్ను తాను పరీక్షించుకొనవలెను. పరీక్ష. 5వ విషయం పరీక్ష అన్నమాట. పరీక్ష. ఏం పరీక్ష? ఒకళ్ళనొకళ్ళ పరీక్ష, ఎవరికి వారు పరీక్ష. ఏమని పరీక్ష? ఈరోజు ఆరాధన చేస్తున్నానంటే ఈ వారంలో ఏమన్నా ఆయనకు అయిష్టమైన, ఆయన నొప్పించే ఏమన్నా చేసి ఉంటే జ్ఞాపకానికి తెచ్చుకొని వాటిని ఏం చేసుకోవాలి? దేవా, నిజమే, నీకు ఆయాస పెట్టేది నేను చేశాను, నోరు జారాను, చెయ్యి జారాను, ఏమో జరిగింది, అయినా దాన్ని నువ్వు లెక్క క్లోజ్ చేసుకొని ఒప్పుకుంటే ఏమైద్ది? కొట్టివేత జరిగిద్ది. ఒప్పుకోకపోతే అది అట్టాగే పేరుకుపోయి ఉంటుంది అన్నమాట. ఒప్పుకుంటే అది శేషం అయిపోయింది, సున్నా. ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అందుకే పరీక్ష చాలా అవసరం. ఆరాధనలో పరీక్ష. పరీక్ష లేని ఆరాధన అది ఇంపుగా ఉండదు. పరీక్ష. ఆ తర్వాత 5 చూసాం. 6వది ప్రకటన. ఆరాధనలో ప్రకటన. అమ్మాట చూడండి. ప్రకటన 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. 11వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా
ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రచురణ, మరణాన్ని ప్రచురణ, ఇదే ప్రకటన. ప్రచురించడం అంటే ప్రకటించడం. ఈ కార్యం ఇక్కడ జరిగే కార్యము నమ్మని వారికి ప్రకటన జరుగుతూ ఉంటుందన్నమాట. నోరు విప్పి చెప్పకుండానే ఇక్కడ జరిగే కార్యం అంతా ఇందులో పాలు పొందని వారికి ప్రకటన. అది ప్రచురణ జరగాలి ఆరాధనలో. నేను చెప్తున్న మాటలు కాదు. 6 విషయాలు ప్రచురణ. ఆ తర్వాత లాస్ట్గా ఎదురు చూపు కూడా ఉంది ఆరాధనలో. ఎదురు చూపు చివరగా 7వ విషయం ఎదురు చూపు. అది కూడా 26వ వచనంలోనే ఏం చెప్పాడు? 26వ వచనాన్ని చదివితే, ఆయన వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అంటే ఆయన వచ్చు వరకు అంటే ప్రచురణ తర్వాత ఎదురు చూపు. వచ్చు వరకు అంటే ఎప్పుడు వస్తాడో అని. ఒకవేళ ఈరోజు వస్తే ఏముండదు చెప్పండి. ఆయన ఈరోజు వచ్చాడు అనుకో, ఒకవేళ ఏముండదు, ఇక నెక్స్ట్ ఆరాధన ఉండదు భూమి మీద. ఉంటుందా? ఉండదు. ఎదురుచూపు. ఆరాధించే మనకు ఎప్పుడు వస్తావా ప్రభు అని ఎదురుచూపు. అందుకే నిరీక్షణ ఒకటి, అందరి నిరీక్షణ ఏమది? ఎప్పుడు వస్తాడోనని. 7 విషయాలు ఆరాధనను గూర్చిన విషయం.